ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట. బకాయిల చెల్లింపులో ప్రభుత్వం స్పీడ్ పెంపు. ఆంధ్రప్రదేశ్లో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఈ చర్యతో వేలాది కుటుంబాలకు ఆర్థికంగా గణనీయమైన ఉపశమనం లభించనుంది. ఒక్కరోజే 2,950 కోట్ల నిధుల విడుదల. విశ్రాంత ఉద్యోగుల బకాయిల పరిష్కారాన్ని ప్రాధాన్య అంశంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్క రోజులోనే 2,950 కోట్లు భారీ మొత్తాన్ని విడుదల చేయడం విశేషం. ఈ నిధులను ప్రధానంగా గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం కేటాయించారు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోని డీబీటీ జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఆర్థిక శాఖ కసరత్తు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పర్యవేక్షణలో ఆర్థిక శాఖ ఈ చెల్లింపులను క్రమబద్ధీకరించింది. నిధుల లభ్యతను బట్టి దశల వారీగా అన్ని బకాయిలను క్లియర్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కేవలం ఉద్యోగులే కాకుండా చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 614 కోట్ల బకాయిలను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఇప్పటి వరకు జరిగిన కీలక చెల్లింపులు: ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు 1,848 కోట్లు, గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్స్ తాజాగా 2,950 కోట్లు, పోలీస్ శాఖ సరెండర్ లీవ్స్ 223 కోట్లు, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు 614 కోట్లు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ 4,793 మందికి 76 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నవి. ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఇంకా గణనీయమైన బకాయిలు చెల్లించాల్సి ఉంది. గ్రాట్యుటీ 3,411 కోట్లు, లీవ్ ఎన్కాష్మెంట్ 1,800 కోట్లు, మొత్తం పెండింగ్ సుమారు 7,059 కోట్లకు పైగా. ప్రభుత్వం ఇదే వేగంతో ముందుకు సాగితే రాబోయే కొన్ని నెలల్లోనే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది.